ధోని అన్న ఇంకా చాలన్నా, 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయాము. కేకేఆర్ తో మన చెన్నై అడ్డాలో మ్యాచ్ ఉంది, గెలిచి తీరాలి. నువ్వేంట్రా సంబంధం లేకుండా నాకు చెప్తున్నావు? గెలవాలంటే గెలవండి, నా వికెట్ కీపింగ్ నేను చేసుకుంటా, బ్యాటింగ్ కి పోమంటే పోతా, అంతే. అంటే నువ్వు నాకు హెల్ప్ చేయవా మ్యాచ్ గెలవడానికి? ఈ హెల్ప్లు చేయడాలు, కెప్టెన్సీ చేయడాలు నా వల్ల కాదురా. నా పని నేను చేసుకుంటా, అంతే, రిటైర్ అయిపోతా. ఇలానే అంటావులే. మ్యాచ్ టఫ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళగానే నువ్వే కెప్టెన్సీ చేసేస్తావు. ఏం చేయాలి మరి? మళ్ళీ మ్యాచ్ తేడా కొడితే ఎంఎస్ ధోని ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు అని చెప్పి అందరూ నన్నే అంటారు. దానికోసం అన్ని భరిస్తున్నా, అంతే. హలో ధోని, నేను నీకు సెట్ చేసిన ఫీల్డింగ్ మర్చిపోయావా? ఇంకా గుర్తుందా? మళ్ళీ ఇదే కేకేఆర్ టీంలోకి తిరిగి వచ్చా. రేపు శ్రేయస్ అయ్యర్తో నీకు మళ్ళీ అదే ఫీల్డింగ్ సెట్ చేస్తా. ఏంది గంభీరన్న ఈ వ్యవహారము? నీతో నాకు ఏ గొడవ లేదు, కానీ నువ్వు మాత్రం నా మీద పడి ఏడుస్తూనే ఉంటావు. అస్సలు తగ్గేదేలే. 97 కొట్టినా నేను వరల్డ్ కప్ లో, నాకన్నా ఎక్కువ నీకే క్రెడిట్స్ వచ్చాయి. నేను అస్సలు ఒప్పుకొని దీన్ని. ఇప్పుడు నేనేం చేయాలన్నా? నీ క్రెడిట్స్ నేనేమైనా దొబ్బేశానా? ప్రపంచం నన్ను పొగిడితే అది నా తప్ప? వాళ్ళు పొగుడుతూ ఉంటే నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా, నాకన్నా బాగా గంభీర ఆడాడు, గంభీర తోపని. సరిపోయింది. నేను ఎప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి అలా మాట్లాడాను చెప్పు? నన్ను ఎవరైనా అడిగితే చెప్పడం తప్పితే నేను నా రిటైర్మెంట్లే ప్రకటించుకోలేదు. అయినా ఇప్పుడు అయిపోయిన సోది ఎందుకులే, నువ్వు చెప్పినా చెప్పకున్నా ఫరక్ పడదు. వరల్డ్ కప్ లో నేనే హీరోని, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు సిఎస్కేతో మ్యాచ్ ఉంది కదా, నా మీద గెలిచి చూపించు ఫస్ట్. నీ మీద నేనెందుకు గెలుస్తానన్నా? నేను ఇప్పుడు కెప్టెన్ కాదు, నేను కూడా కెప్టెన్ కాదు కదా, నేను జస్ట్ మెంటర్ని మాత్రమే కేకేఆర్ కు. సరే అన్న, ఏదో ఒకటి చేసుకో. నీతో అయితే నాకు పోటీ లేదు, నా ఆట నేను ఆడుకుంటానంతే. గంభీరన్నా, ఎందుకన్నా అట్లా పగబట్టినావు? వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయాము, మీరు గెలిచారు కదా, ఇక చాలు, ఆపేయండి. ఏంటి ఓడిపోమని అడుక్కుంటున్నావా? అబ్బా, అడుక్కోడాలు అలగడాలు చెన్నై దగ్గర ఉండవు. నేను అంటోంది గొడవను ఆపేసి గేమ్ ఆడండి. మేము ఓడిపోయి ఉన్నాం కాబట్టి మా పని మేము చేసుకుంటాం అంటున్నాను. అంత లేదురా బుడ్డోడా, చెన్నైలో చెన్నైని ఓడిస్తే వచ్చే మజానే వేరు. అది నేను మా వాళ్ళకి రుచి చూపిస్తా. అన్నా, 2 మ్యాచ్లు ఓడిపోయామని చెప్పి మమ్మల్ని తక్కువ అంచనా వేయకు. మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది, ఆ విషయం మాకు తెలుసు. కాబట్టి భయపడాల్సింది మీరు. మేమెందుకు భయపడతాం? చెన్నై పిచ్చు, స్పిన్ పిచ్చు. మా టీంలో ఎవరున్నారు? సునీల్ నరైన్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, శ్రేయస్ శర్మ ఉన్నాడు. ఏంటి ముగ్గురే ఆడుతున్నారా? మిగతా 8 మంది ఎక్కడికి వెళ్తారు? సారీ, ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని 9 మంది ఎక్కడికి వెళ్తారు? ఏంటి సెటైరా? నా మీద సెటైర్లు వేస్తే నాకు అస్సలు నచ్చదు. నీ మీద ఎక్కడ వేసారు సెటైరు? నువ్వే కదా 3 ఉన్నారు 4 ఉన్నారు అంటున్నావు. మీ టీం మీద వేశాను. సరే, ఇలాగే ఎగిరిగిరి పడు. 2 మ్యాచ్లు ఓడిపోయావు, ఇంకొక మ్యాచ్ మాతో ఓడిపోతే అప్పుడు సెట్ అవుతావు. సెటైర్లు కాదు కదా, నోట్లో నుంచి మాట రావాలన్నా భయపడతావు. అరే వదిలే శ్రేయస్, కుర్రాడేదో అల్లరి చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చూసాము. నేను రేపు ఓపెనింగ్కి దిగి 6లు కొడుతూ ఉంటే రుతురాజ్ గైక్వాడ్కు ఫీల్డర్లను ఎక్కడ పెట్టాలో, ఎవరితో బౌలింగ్ చేయించాలో అర్థం కాక పిచ్చెక్కి కొట్టుకుంటాడు గ్రౌండ్లో. సునీల్ అన్న, ఈ హిట్టింగ్లు పించ్ హిట్టింగ్లు మా దగ్గర పనికిరావు. నువ్వు చెన్నైకి వచ్చి ఆడుతున్నావు, అది చెన్నైతో. ఇన్ని రోజులు నువ్వు ఆడిన ఆట వేరు, రేపు నువ్వు ఆడాల్సిన ఆట వేరు. పవర్ ప్లే అయిపోయే లోపు నేను అవుట్ చేయకుంటే నేను కెప్టెన్సీని వదిలిపెట్టేస్తా. ఒరే ఏంట్రా ఛాలెంజ్లు? మళ్ళీ నువ్వు వదిలేస్తే నన్నే కెప్టెన్సీ చేయమంటారు. నేను అస్సలు చేయను, నా వల్ల కాదు. నువ్వు ఊరికే ఉండు. మీ వరకు వస్తుందా ఈ మ్యాటరు? ఆ సునీల్ నరైన్ని మనం అవుట్ చేయలేమా? ఫస్ట్ ఓవర్లోనే దీపక్ చహర్తో అవుట్ చేపిస్తా, నువ్వు చూస్తూ ఉండు. ఇది కదా ఛాలెంజ్ అంటే. మంచిగా ఛాలెంజ్ ఇచ్చినావు, చూసుకుంటా. ఇంకా గొడవ చేసింది చాలు కానీ పోయి ప్రాక్టీస్ చేసుకోండమ్మా. కోల్కతాతో మ్యాచ్ అంటే అంత ఈజీగా ఉండదు. సరే, అది చూద్దాం. మ్యాచ్ అయిపోయాక ఎవరి దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఎవరు డీలా పడిపోతారో తెలిసిపోతుంది గంభీరన్నా.